సేన ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాలుగా ఈ వినాయకుని ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. ఇక్కడ మా నాన్నల నుంచి నిర్వహిస్తున్నాము. తర్వాత మేము నిర్వహిస్తున్నాము. ఫస్ట్ ఏమో ఇక్కడ మొత్తం మా ఎల్బీనగర్ విలేజ్ లో 3 విగ్రహాలు ఉండేది. ఒకటి ఎల్బీనగర్ మెయిన్ విలేజ్ లో, ఒకటి మస్జిద్ గల్లీ, ఒకటి ఇక్కడ ఉండేది ఈ రింగ్ రోడ్ వినాయక అనేది. 30 సంవత్సరాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఉన్న భక్తులకు ఎప్పుడు మంచిగా జరుగుతుంటది. మేము ఇక్కడ లడ్డు కూడా ఎక్కడి నుంచి వచ్చి వేలం పాట పాడుతూ ఉంటారు. హైదరాబాద్ నుంచి గత సంవత్సరం హైదరాబాద్ నుంచి వచ్చి వేలం పాట పాడారు. ఇక్కడ ఉన్న భక్తులందరికీ మంచి జరుగుతుంది. రాబోయే రోజులలో కూడా అందరూ మంచి జరగాలని మా నిర్వాహకులు మేము అందరం కలిసి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. అతి ఘనంగా నిర్వహిస్తున్నాం. వచ్చే సంవత్సరం కూడా మనం నిర్వహించడానికి ఉన్నారు. గణేష్ మహారాజ్కి గత 34 సంవత్సరాల నుంచి ఎల్బీనగర్ రింగ్ రోడ్ గణేష్ అనేది చాలా గుర్తింపు ఉన్న గణేశుడు. మేము చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటాము. కంటిన్యూగా జరుగుతుంది ఈ ప్రోగ్రాము. అన్నదానం అనేది మా దగ్గర మినిమం ఒక 2 to 3 మెంబర్స్ వరకు ఎవ్రీడే చేపిస్తున్నారు. ఎవ్రీడే అంటే ఒక 2 days 3 days ఇచ్చేస్తారు. అందరూ సంతోషం జరుపుకుంటారు. బస్సు వాసులు పక్కన ఖాళీ వాళ్ళు అందరూ వచ్చి చాలా సంతోషంగా వచ్చి పూజలో పంచుకుంటారు. చాలా సంతోషకరమైన విషయము ఇది. ఇప్పుడు ఈరోజు అన్నదాన కార్యక్రమం శ్రీధర్ గుప్తా అనే అతను ఒక 500 మందికి అరేంజ్మెంట్ చేశారు. నెక్స్ట్ రేపు వచ్చేసి సచిన్ గుప్తా, తను ఒక 300 మెంబర్స్ని అన్నదానం ప్రోగ్రామ్ చేస్తున్నారు. నెక్స్ట్ మండే రోజు కూడా ఇంకో అన్నదానం ఉంది. తను ఇంకా ఎవరు అన్నది ఇంకా చెప్తా అన్న కన్ఫామ్ కాలేదు ఉంది అది కూడా. ఇక అన్న నిమజ్జనం వచ్చేసి బుధవారం రోజు అనుకుంటున్నాము. ఆ రోజు నిమజ్జనం జరుగుతుంది. బ్యాండ్ బాధ్యతతో గ్రాండ్గా చేస్తాము. నా పేరు వచ్చేసి ఇందూరి మదన్ మోహన్. దీనికి ఫస్ట్ నుంచి ఈ వినాయక విగ్రహానికి మా పెద్దలు మా నాన్న నుంచి స్టార్ట్ అయింది. ఇది గత ఏడాది లడ్డు వచ్చేసి ఒక 80,000 పోయిందండి. ఈసారి ఇంకా ఎక్కువగా వెళ్ళొచ్చు అని చెప్పి ఆలోచన ఉంది. ఒక దగ్గర 34 సంవత్సరం అంతకుముందు మా నాన్నగారు, మా బస్సు పెద్ద మనుషులు, ఫౌండర్ ఈ జయేంద్రరావు, సత్యనారాయణ, జయప ఇలా చాలామంది ఉన్నారు. దాని తర్వాత మేము తీసుకున్నాము. తర్వాత మా నుంచి మా పిల్లలు కంటిన్యూ చేస్తున్నారు. సంతోషకర విషయం ఇది. ఓకే. నవయువక సేవా సమితి నిర్వహించే ఉత్సవాలు ఇప్పటి నుండి కాదు, 35 సంవత్సరాలతో పాటు ఇక్కడ నేను చిన్నగా ఉన్నప్పటి నుండి, అంటే నేను ఇక్కడ ఏరియాలో ఈ అన్నదానం చేస్తున్నా అంటే అందరం కలిసి ఇది బాలగంగాధర తిలక్ ద్వారా ఈ వినాయకుడి కూడా బాగా జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బాలగంగాధర తిలక్ గురించి చెప్పాల్సింది ఏంటంటే బాలగంగాధర తిలక్ నుండే వినాయక చవితి బాగా అయింది. అండ్ బ్రిటిష్ కాలంలో 1982లో ఈ వినాయకుని గురించి బాగా తెలుసుకొని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు సభలు రాకుండా చేసేవాళ్ళు. సభలు నిర్వహించాలంటే బాలగంగాధర తిలక్ ఏం చేసినట్టే ఒక వినాయకుని విగ్రహం దీన్ని పెట్టి ముందుకు రావాలి, అందరం కలిసి రావాలని ఒక నినాదంతో వినాయకుని పేరుతో చెప్పి అందరూ దేశం గురించి పోరాడుతుంటే ఎవ్వరు రాకుండా వినాయకుని పేరు చెప్పి దేశంలో అన్ని మతాలు వాళ్ళు ఈ మన వినాయకుని కూడా కుల మత భేదాలు లేకుండా వినాయక చవితి జరుపుకుంటాము. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలగంగాధర తిలక్ నుండే ఈ వినాయకుని ఉత్సవాలు బాగా జరిగినాయి. దేవుడికి నేను కోరుకుంటుందంటే మా ఏరియా కాదు, మా దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి.